జగన్ జమానాలో తిరుమలలో భారీగా కుంభకోణాలు అయితే జరిగినటువంటి పరిస్థితి. అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ కూటమి ప్రభుత్వంలో బయటకు వస్తున్నటువంటి విషయాలు మనం ప్రతిరోజు చూస్తా ఉన్నాం. గతంలో విఐపి టోకెన్లకు సంబంధించి కూడా, టికెట్లకు సంబంధించి కూడా భారీగా అమ్ముకున్నటువంటి వైసీపీ ప్రజాప్రతినిధులు మనం చూసాం. గతంలో రోజా కావచ్చు, లేదంటే సీదిరి అప్పలరావు కావచ్చు, ఈ విధంగా చాలామంది కూడా జగన్ జమానాలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్న వారందరూ కూడా తిరుమలను ఒక ఆదాయ వనరుగా చూసినటువంటి పరిస్థితి. అక్కడ భక్తుల సౌకర్యార్థం ఎట్లాంటి ఏర్పాట్లను పక్కన పెట్టేసి ఏ విధంగా దండుకోవచ్చు, ఏ విధంగా కుంభకోణాలు చేయవచ్చు, ఏ విధంగా కాటేజీల పేరుతో మఠాలకు ఏదైతే మఠాలకు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లీజ్కి ఇవ్వడమో, లేదంటే కాటేజీలు కట్టుకోవడానికో, లేదంటే మఠాల కోసమో వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత వీళ్ళు ఏ విధంగా హోటల్స్ నిర్మించుకునే ప్రయత్నం చేయడము, ఇవన్నీ కూడా ఎట్లా చేశారో అవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక తాజాగా కాటేజీలు కావచ్చు, గెస్ట్ హౌస్ల బుకింగ్లో ఒక మరో పెద్ద స్కామ్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. 5 ఏళ్ల పాటు చెలరేగిపోయినటువంటి గదుల మాఫియా 200కు పైగా కాటేజీల దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. తిరుమలలో దర్శనంతో పాటు అకామిడేషన్కు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఎవరు తిరుమలకు వెళ్ళొచ్చినా కానీ దర్శనం బాగా జరిగిందా అని అడుగుతారు. ఆ తర్వాత అక్కడ ఏ విధంగానైతే రూములు కావచ్చు ఇట్లాంటివి మీకు దొరికాయా, ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగలేదు కదా. ముఖ్యంగా ఈ 2 అంశాలే, దర్శనం జరిగిందా, తర్వాత అకామిడేషన్ ఎలా దొరికింది, ఎక్కడ దొరికింది, ఈ 2 ఎక్కువగా ఏ భక్తున్నైనా కానీ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అడిగే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ 2టినే వీళ్ళు ఆదాయ వనరుగా చేసుకున్నారు. దర్శనాలకు సంబంధించి ఇష్టానుసారంగా టోకెన్లు అమ్ముకోవడం కావచ్చు, టిక్కెట్లు అమ్ముకోవడం కావచ్చు, ఇదొకటి. గదుల పేరుతో విఐపి గదులంటూ ఆ గదులు ఈ గదులు అంటూ కూడా వాటిని ఇప్పిస్తామని ఆ విధంగా అడ్డగోలుగా దానిపైన కూడా గదుల కేటాయింపుకు సంబంధించి కూడా దండుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దళారులు, సిబ్బంది కలిసి నడిపిన గదుల దందా ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. డోనర్ స్కీమ్ కింద భారీగా గదులు కూడా బుక్ చేసుకున్నట్టుగా కూడా ఇప్పుడు తెలుస్తూ ఉంది. గతంలో తిరుమలలో మఠాల నిర్మాణం పేరుతో కూడా భూముల కబ్జా జరిగినటువంటి పరిస్థితి. అనుమతి ఇచ్చినటువంటి భూమి కంటే కూడా ఎక్కువగా మనం చూడొచ్చు. శారదా పీఠానికి సంబంధించి కూడా భూమి అనుమతించి అక్కడ మఠం కట్టుకోవడానికి ఇస్తే ఇష్టానుసారంగా దాన్ని మించి ఎక్కువ ల్యాండ్లో కూడా నిర్మాణాలు జరిపినటువంటి పరిస్థితులు మనం చూసాం. మఠాని కోసం తీసుకొని ఆ విధంగా ఆ తర్వాత దాన్ని కాటేజీలు లేదంటే హోటల్స్ నిర్మించే ప్రయత్నాలు జరిగినటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాం. ఇక పూర్తిగా కూడా ఇట్లాంటి వాటికి ఉపేక్షించే లేదు అంటూ కూడా హైకోర్టు కూడా ఉపేక్షించొద్దు అంటూ ఏపీ హైకోర్టు కూడా శారదా పీఠం అక్రమ నిర్మాణాలను అప్పటి ప్రభుత్వం అడ్డుకోలేదంటూ కూడా చాలా పిటిషన్లు వస్తున్నటువంటి పరిస్థితి. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ఆదేశాలు ఇస్తామంటూ కూడా హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు జరిగినటువంటి తాజా ఉదంతం ఏదైతే ఉందో, గదుల విషయంలో గందరగోళం, ఉన్న వసతిని సమర్థంగా వినియోగించడంపై అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి దృష్టి సారించినప్పుడు ఈ గదులకు సంబంధించినటువంటి కుంభకోణం, స్కామ్ పూర్తిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే తిరుమలను ఒక ఆదాయ వనరుగా మాత్రమే వైసీపీ ప్రభుత్వం చూసింది. చాలామంది మఠాధిపతులు కావచ్చు, చాలామంది స్వాములు కూడా చెప్తా ఉన్నారు, తిరుమల ప్రాశస్త్యాన్ని తగ్గించే ప్రయత్నం కూడా అప్పటి ప్రభుత్వం చేసే ప్రయత్నం చేసింది, అంటే వైసీపీ పార్టీ చేసింది అనే మాటలు కూడా చాలా వినిపించినటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి ఏదైతే వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జారీ చేసే టోకెన్లలో కూడా అప్పటి ప్రభుత్వం ఈ టోకెన్లను జారీ చేయడం, తర్వాత దాంట్లో ఇబ్బందికర పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేయడం, ఇవి కూడా కావాలని చేశారు అంటూ కూడా చాలామంది మాట్లాడుకున్న పరిస్థితి కూటమి ప్రభుత్వ నేతలు కూడా చెప్పారు. అదేవిధంగా డీజీపీ బదిలీ అయిన సందర్భంలో కూడా చాలామంది మాట్లాడినటువంటి అంశం, ఇదంతా కుట్రపూరితంగా చేశారంటూ కూడా చాలామంది మాట్లాడినటువంటి పరిస్థితులు.